నోటికి ఏదైనా కొత్తగా రుచిగా తినాలనిపిస్తే ఈ ఆమ్లెట్ కర్రీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చేయడం కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి ఒక మీడియం సైజ్ 2 టమాటోస్‌ని ఇలా టమాటా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ రెండిటిని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక 3 ఎగ్స్‌ని ఇలా పగలగొట్టుకొని వేసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం కారం, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలపండి. ఇందులో మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. వీటిని చిన్న చిన్న ఆమ్లెట్‌లలాగా చేయాలి. ఫ్లఫీ ఆమ్లెట్ రావడం కోసమని నేను ఇలా లోతుగా ఉన్న ప్యాన్‌నైతే తీసుకున్నానండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చాయి. పిల్లలకిస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. అంత బావుంటాయి ఈ ఆమ్లెట్స్. ఇప్పుడు వీటితో కర్రీ చేద్దాము. కర్రీ కోసం ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్‌లో 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసుకోండి. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులోకి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేయాలండి. అలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటా ప్యూరీని మగ్గించుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా పొడులన్నీ ఒకసారి బాగా కలిపి కాసేపు ఉడికించుకోవాలి. ఇందులోకి గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కారం మసాలాలు కాసేపు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ కర్రీ కూడా కాస్త దగ్గర పడుతుందండి. ఇలా కాస్త ఆయిల్ తేలిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఓవైపు కాసేపు కుక్ చేసుకొని మరోవైపు తిప్పుకోవాలండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఆమ్లెట్స్‌కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ గ్రేవీ సరిపోలేదనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేయొచ్చండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆమ్లెట్స్ అన్ని కర్రీని బాగా పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అండ్ ఆయిల్ కూడా పైకి తేలి చిక్కగా అవుతుందన్నమాట. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ. అన్నం చపాతీలోకి అద్దరిపోతుందండి టేస్ట్ మాత్రం. ఆమ్లెట్స్ కూడా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.